ఒక్క నిమిషం సాకరణ ఒక్క నిమిషం మీరు జరుపుకుంటే ఫోటోలు వస్తారు, మీరు జరుపుకుంటే అందరూ వస్తారు. ఓకే ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారికి సార్ ఇక్కడ లేదు అబ్బా మన ప్రెస్ కూడా సహకరించండి. మొదటిగా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ గారు మాట్లాడతారు మనందరం ఉద్దేశించి. ఆంధ్ర రాష్ట్రం అమ్మకం అయిపోయింది అని చెప్పి అన్ని విధాలా మాట్లాడుకున్నట్టే ఈ డిఎస్సికి సంబంధించి కూడా అబ్బా కొడుకుల అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దోచుకొని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు. 400 మందిని దొంగతనంగా నువ్వు నింపేసిన తర్వాత ఈరోజు ఆ జీవోను రద్దు చేసి, అంటే నువ్వు తప్పు చేశావు, ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు పూర్తి చేశావు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చావు, కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లావు. ఈరోజు మరలా నువ్వు వాటిని జీవోను రద్దు చేసి ఇక మీదట జరగబోయేటువంటి వాటికి మాత్రం పోటీ పరీక్ష రాయాలి అని అంటే మొన్న జరిగినటువంటి వాటికి మినహాయింపు ఇవ్వడానికి మీ అబ్బా కొడుకుల అవినీతి కారణమా లేదా అనేటువంటిది స్పష్టం చేస్తున్నటువంటి నాకు సంబంధం లేదన్నట్టుగా, ఏమీ పొరపాటు జరగలేదన్నట్టుగా, అసలు ఎక్కడా కూడా మోసాలు లేవు మీరు మాట్లాడేటువంటివని ఈరోజు 3 రోజులుగా రోడ్డుకి నిరాహార దీక్షలు చేస్తుంటే, అనేక రకాలైనటువంటి నిరసన దీక్షలు చేపడుతుంటే ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. ఇలా ఉన్నటువంటి లోకేష్కి చెమ్మ కుట్టినట్టా లేదు అంటే మీ తోలు ఎంత మందంగా మారిపోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ తోలు మందం ఏదైతే ఉందో ఆ మందాన్ని తగ్గించి దాన్ని పలసన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను సవాలు విసురుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం వాడైనా సరే పోలీసు వాళ్ళు లేకుండా దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడితో కలబడి చూడమనండి, దాని వ్యవహారంగా చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అధికారం లేకపోతే పారిపోయి అధికారం ఉంటేనే పోలీసులను అడ్డం పెట్టుకొని వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబుకు వయసు వచ్చింది, కానీ బుద్ధి మాత్రం పెరగల. చంద్రబాబుకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి జ్ఞానం పెరగటంలే. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఈరోజు ఏదైతే జరుగుతుందో వాటి మీద మేము మాట్లాడుతున్నాం. నీ పాలన మీద మాట్లాడుతున్నాం, నీ అవినీతి మీద మాట్లాడుతున్నాం, నీ అక్రమాల మీద మాట్లాడుతున్నాం, నీ అరాచకాల మీద మాట్లాడుతున్నాం, నీ అఘాయిత్యాల మీద మాట్లాడుతున్నాం. ఏ ఒక్కదానికి కూడా సంబంధం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఎంతసేపటికి మాట్లాడినటువంటి మా గొంతులు నొక్కేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు రకరకాలైనటువంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నావు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు పాపం బ్లాక్ మార్కెట్లోనో ఎక్కడెక్కడో తెచ్చుకుని చేశారు. పండించిన తర్వాత ఏమన్నాడు, నేనే అసలు బియ్యం తిన్నాను కాబట్టి మీరు బియ్యం పండించి ఏమి లాభము, మీరు ధాన్యం వరి పండిస్తే ఎవరు కొంటారు అన్నాడు. చంద్రబాబు నాయుడు కోటీశ్వరుడు, ఖర్జూర నాయుడు కోటీశ్వరుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు తండ్రి చంద్రబాబు నాయుడు కోటీశ్వరుడు. కాబట్టి నువ్వు కోటీశ్వరుడు కాబట్టి నువ్వు ఏదైనా బంగారు పోలుకులు తింటావో మాకు తెలియదు, కానీ మేమందరం పేదవాళ్ళం, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా వరన్నం తిరిగి బ్రతికేటువంటి వాళ్ళమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకనే నువ్వు వరి ఎవరు తింటారు, వరి ఎక్కడికి పోతున్నావు, వరి పంట చేతికి వచ్చింది, 4.5 నెలల రైతు కష్టపడి పండించాడు, మార్చి నెలాఖరు ఏప్రిల్ కల్లా కోతలు వస్తే 16,000 17,000 ఎంఐ బీపీటీలు అయితే పాపం అప్పు తోలు పెట్టారు, అప్పు తోలుకొని పోయారు. కొన్నటువంటి దళారులు, వ్యాపారులు, మిల్లర్లు దాన్ని స్టోర్ చేస్తే ఆ గోడౌన్లో వేసి పెట్టుకుంటే
ఇప్పుడు 3 నెలలు అయితే 16,000కి ఆ రోజు పాపం అప్పుకు దోలిపెట్టి ఇప్పుడు డబ్బులు లేక ఎదురు చూస్తున్నటువంటి రైతుకి ఆ స్టోర్ చేసుకున్నటువంటి వ్యాపారి దగ్గర మిల్లర్ వచ్చి 36,000 నుంచి 38,000 రూపాయలకు పుట్టి ఒడ్లు అంటే పాపం 6 కాలం శ్రమించినటువంటి రైతేమో అప్పు తోలుకొని వడ్డీలు కట్టలేక అల్లాడుతున్నాడు. ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర ఒట్టి పుణ్యాన్ని కొని దాన్ని మార్చినటువంటి వ్యాపారేమో అంతకంత 3 నెలలు సంపాదించాడంటే ఇది ప్రభుత్వమా? ఇది రైతుల పట్ల నీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమా? రైతులకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది ప్రతి రైతు ఆలోచించాల్సింది. ఎన్నికలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడిని సాగనంపాలా, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తీసుకురావాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతి కార్యక్రమం జయప్రదమైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ 3 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు, వేలాది మంది నిరుద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయడానికి ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మన బిడ్డలను చదివించాలంటే ఎంత కష్టపడతాం. వాళ్ళు కూడా రాత్రి పగుళ్ళు కష్టపడి రకరకాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలు పోషించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. అలాంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోతే సో ఎంత బాధ ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు అంధకారమైందని వాళ్ళ బాధలకి వర్ణాతీతం. ఇవన్నీ కూడా నిబద్ధతతో ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి, సరే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసుకున్నారు, వాళ్ళే ఎగ్జామ్ రాసుకున్నారు, మొదటి ర్యాంకులు సంపాదించుకున్నారు. తీరా మెరిట్ లిస్ట్ ఏదైతే అన్ని కలెక్టర్ ఆఫీసుల్లోనూ డిస్ప్లే చేయాలో అది చేయలేదు. తర్వాత ఎప్పుడైతే ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైందో అప్పుడు దానికి ఉండాల్సినటువంటి నిబంధనలని సడలించుకున్నారు. ముందు ఏమని ఉండేది, దాదాపుగా 12 సంవత్సరాలుగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చే ప్రతి ఉద్యోగం కూడా